లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటుంది హైడ్రా. భవిష్యత్తులో చేపట్టబోయే చర్యలపై క్లియర్ కట్ ఐడియాతో ముందుకొచ్చింది. ఎలాంటి నిర్మాణాలు కూలుస్తాం, ఎలాంటి నిర్మాణాలు కూల్చరు అన్న వాటిపై క్లారిటీ ఇచ్చారు కమిషనర్ రంగనాథ్. సో ప్రభుత్వ భూములకు రక్షణ, చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా హైడ్రా స్పీడ్ పెంచబోతోంది. సహజ వనరులు కాపాడాలి, సిటీలో జనానికి ఉపశమనం కల్పించాలి, వరదలు విపత్తులొస్తే రంగంలోకి దిగాలి. ఇదే హైడ్రా కాన్సెప్ట్. ఈ తరహా వ్యవస్థ మన దగ్గర కొత్తది. అయితే వస్తూనే హైడ్రా చాలా సంచలనాలు సృష్టించింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఒక దశలో హైడ్రా బుల్డోజర్లు సిటీ నలుమూలలా పరుగులు తీశాయి. ముఖ్యంగా చెరువులను కబ్జా చేసి కట్టిన వారిపై కఠినంగానే వ్యవహరించారు. లేటెస్ట్గా హైడ్రా ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఆ వివరాల ప్రకారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క ఉండబోతోందని క్లారిటీ ఇచ్చారు. ఆ లెక్కన హైడ్రా ఏర్పడక ముందు అనుమతిచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడక ముందు అంటే 2024 జులైకి ముందు అనుమతులు తీసుకుని ఇండ్లు నిర్మించుకుని నివాసముంటే హైడ్రా కూల్చబోదన్నారు. FTL పరిధిలో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం కూలుస్తామని క్లారిటీ ఇచ్చారు. గతంలో అనుమతులిచ్చి తరువాత రద్దు చేస్తే అవి అక్రమ కట్టడాలే అవుతాయని, పర్మిషన్ రద్దయినా నిర్మాణాలు జరుగుతుంటే వాటిని అక్రమ కట్టడాలుగానే పరిగణిస్తామని స్పష్టత ఇచ్చారు. దీంతో ఏవి అక్రమమో, ఏవి సక్రమమో లెక్కలు తేల్చేసింది హైడ్రా. మరోవైపు ఏదైనా భూమి కబ్జా చేసే ల్యాండ్ గ్రాబర్స్ కొన్ని స్ట్రాటజీలు ఫాలో అవుతుంటారు. డైరెక్టుగా తామే రంగంలోకి దిగితే అనుమానాలొస్తాయని చెప్పి పేదలను ముందు పెడుతుంటారు, వెనుక చక్రం తిప్పుతుంటారు. సో ఇకపై ఇలాంటి వారి భరతం పడతామంటున్నారు రంగనాథ్. ల్యాండ్ గ్రాబర్స్ చర్యలను తీవ్రంగా చూస్తామని వార్నింగ్ కూడా ఇచ్చేశారు. మల్లంపేట కొత్వాల్ చెరువు, అమీన్పూర్లో కూల్చివేసినవి అక్రమ కట్టడాలే అని క్లారిటీ ఇచ్చారు. FTL మార్కింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేస్తోంది హైడ్రా. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ఇంపార్టెన్స్ ఇస్తుందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. చెరువుల పునరుద్ధరణపై ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇచ్చింది. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఈ 5 నెలల్లో వచ్చిన అనుభవాలతో స్పష్టమైన వైఖరితో ముందుకెళుతోంది. ఏదైనా నిర్మాణం కూల్చుతుంటే కొంత సంఘర్షణ ఉండటం కామనే. కొంత ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. అయితే వారికి విషయం చెప్పి రూల్స్ గుర్తు చేసి మరీ నేలమట్టం చేస్తూ వస్తోంది హైడ్రా. అంతేకాదు లోటుపాట్లేవైనా ఉంటే వాటిని సవరించుకుంటున్న హైడ్రా ఆ ప్రకారమే ముందుకెళుతోంది. హైడ్రా పనితీరుపై హైదరాబాద్ వాసుల నుంచి చాలా వరకు పాజిటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో తమ బాధ్యత మరింతగా పెరిగిందని హైడ్రా అంటోంది. వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి హైడ్రా పనిచేస్తోంది. వీటికి తోడు ప్రభుత్వం కూడా గైడ్ చేస్తుండటంతో ఆ ప్రకారమే ముందుకెళుతోంది. హైడ్రాను బలోపేతం చేయటానికి ప్రభుత్వం ఇప్పటికే చాలా అధికారాలను కట్టబెట్టింది. సాంకేతికంగా కూడా మరింత బలంగా తయారవుతోంది హైడ్రా. గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అంటే ఈ లెక్కన హైడ్రా సక్సెస్ అయినట్లే కదా. దీన్ని అలాగే వదిలిపెడితే 200 ఎకరాలకు తోడు మరింత భూమి నష్టపోవాల్సొచ్చేది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో పద్ధతి మార్చుకోని వారిపై అవసరమైతే పీడీ యాక్టుకు వెనకాడబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్ ఇస్తున్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు తరువాత ఈ దిశగా చర్యలుంటాయని అలర్ట్ చేస్తున్నారు. హైడ్రా చర్యలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుండటంతో క్లారిఫికేషన్ ఇస్తూ సమగ్రంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 2024 జులైలో హైడ్రా ఏర్పాటైందని, ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం దాన్నే కటాఫ్ తేదీగా పెట్టుకున్నారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అంటే జులైకి ముందు చెరువుల FTL, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో అనుమతులతో నిర్మించి ప్రజలు నివాసముంటున్న నిర్మాణాల జోలికి హైడ్రా వెళ్లదన్నారు. అయితే అనుమతులు లేకుండా నిర్మించిన వ్యాపార, వాణిజ్య వినియోగ భవనాలకు ఈ కటాఫ్ తేదీ వర్తించదని కూడా క్లారిటీ ఇచ్చారు. సో కామన్ మ్యాన్ కు కాస్త రిలీఫ్ ఇచ్చింది హైడ్రా.
తెలుసో తెలియకో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాటలు నమ్మి చెరువుల్లో స్థలాలు కొనుక్కుని ఇండ్లు కట్టుకున్న వారికి హైడ్రా ప్రకటనతో ఉపశమనం దొరికినట్లయింది. గతంలో అనుమతులిచ్చి అనంతరం పర్మిషన్ రద్దు చేసిన వాటిలో నివాస, కమర్షియల్ ఏ ఉన్నా అక్రమ కట్టడాలుగా పరిగణించి చర్యలు తీసుకుంటామంటున్నారు. చెరువుల FTLలో ఉన్న నివాసేతర నిర్మాణాలు అంటే ఎన్కన్వెన్షన్ వంటివి ఎప్పుడు నిర్మించినా చర్యలుంటాయని రంగనాథ్ అంటున్నారు. అంతేకాదు ఇకపై చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను చూడకుండా లేదంటే చూసి చూడనట్లుగా నటించి లంచాలు తీసుకుని నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తే అధికారులపైన క్రిమినల్ కేసులు నమోదు కాబోతున్నాయి. నార్సింగ్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో మూసీ దగ్గర రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తోన్న పనులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేసింది హైడ్రా. వీటితో పాటే మూసీలో అక్రమంగా జరుగుతోన్న మట్టి డంపింగ్ ను అడ్డుకునేందుకు హైడ్రా టీమ్స్ రాత్రి వేళల్లోనూ గస్తీ కాస్తున్నాయి. సో 24/7 హైడ్రా ఆన్ డ్యూటీ చేస్తోంది. అలర్ట్ గా ఉంటుంది. ప్రభుత్వానికి చెందిన ఒక్క గజం కూడా కబ్జా కాకుండా కంటికి రెప్పలా కాపాడుతోంది. హైడ్రా అంటే కూల్చివేతలేనా? ఇంకేం లేదా అంటే చాలా పరిధి ఉంది. దీనికి చేయాల్సిన పనులు మిగిలే ఉన్నాయి. హైడ్రా పుట్టి జస్ట్ 5 monthsే కంప్లీట్ అయింది. ఇంత పెద్ద వ్యవస్థను 5 నెలలు, ఏడాదిలో సెట్ చేయడం అంటే కుదరని పని. అందుకే దీర్ఘకాల లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్తూ ఉంది హైడ్రా. ఒకవైపు ప్రభుత్వం కూడా దీనికి సపోర్ట్ అందిస్తూ ఉంది. మ్యాన్ పవర్, టెక్నికల్ హెల్ప్ లాంటివి చేస్తోంది. విపత్తులు వచ్చిన హైడ్రా ముందు వరుసలో ఉంటుంది, ఉండబోతుంది కూడా. ఒక్క సంస్థ, మల్టిపుల్ టాస్క్, అన్నింటి లెక్కలు సెట్ చేస్తోంది హైడ్రా. జనం నుంచి, కాలనీ సంఘాల నుంచి ఏదైనా కంప్లైంట్ వస్తే వేగంగా యాక్షన్ తీసుకుంటోంది హైడ్రా. ఇక్కడ జేసీబీలు కూలుస్తున్నవి మణికొండ అల్కాపూరిలోని ఓ అపార్ట్మెంట్ షట్టర్లు. పైన అపార్ట్మెంట్ ఉంటే కింద షట్టర్లు తీశారు. ఇది నివాస భవనం. ఇందులో కమర్షియల్ వ్యవహారాలకు ఛాన్స్ ఉండదు, కానీ చేశారు. కమర్షియల్ ట్యాక్స్ కడుతున్నామన్నారు వ్యాపారులు. రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ కు కన్వర్ట్ అయిందంటున్నారు. అయితే అంత డిస్టర్బెన్స్ అంటూ అపార్ట్మెంట్ వాసులు హైడ్రాకు కంప్లైంట్ చేశారు. దీంతో అక్కడ నిజ నిర్ధారణ జరిపి ఇదిగో ఇలా యాక్షన్ లోకి దిగేసింది హైడ్రా టీం. సో ఇక్కడ మ్యాటర్ క్లియర్. రూల్స్ కు విరుద్ధంగా ఉన్నాయని అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కంప్లైంట్ ఇచ్చింది. సో హైడ్రా తన పని తాను చేసింది. నిజ నిర్ధారణ చేసి లెక్క సెట్ చేసింది. హైదరాబాద్ పరిధిలో చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ప్రజల నుంచి ఇప్పటిదాకా 5,000 ఫిర్యాదులు హైడ్రాకొచ్చాయి. ఈ స్థాయిలో చైతన్యం రావటం అంటే మాటలు కాదు. అయితే కంప్లైంట్స్ ను పక్కన పడేయకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు కూడా. ఆక్రమణదారులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హైడ్రా జీహెచ్ఎంసీతో పాటు దాన్ని దాటి 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చూస్తోంది. ఆయా ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మిస్తోన్న భవనాలు, అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టింది. అంతేకాదు అక్రమ నిర్మాణాలను కంట్రోల్ చేయకపోతే స్థానిక సంస్థల అధికారులపైన చర్యలు తీసుకునేందుకు హైడ్రా రెడీ అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాల్సి ఉంది. అక్రమ నిర్మాణాలు కూల్చడంతో పాటే 12 చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనల్ని హైడ్రా పంపింది. అంటే అక్కడ పునర్నిర్మాణానికి కూడా హైడ్రానే బాధ్యత తీసుకుంటోంది. సో అక్రమ కట్టడాల విషయంలో బల్దియా, హెచ్ఎండిఏ కూడా యాక్షన్లోకి దిగాలన్న సూచనలు వస్తున్నాయి. నిజానికి హైడ్రా అంటే కూల్చుడే కాదు, ఈ విభాగానికి చాలా పనులున్నాయి. సిటీలో వరదలొచ్చినా, ఏదైనా విపత్తులు సంభవించినా
యాక్షన్లోకి దిగాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా కార్యక్రమాల్లో హైడ్రా పాల్గొంది, సహాయ చర్యలు చేపట్టింది. మొన్నటికి మొన్న సికింద్రాబాద్ రైల్ నిలయానికి సమీపంలోని ఆలుగడ్డ బావి వద్ద 10,000 లీటర్ల పెట్రోల్, 10,000 లీటర్ల డీజిల్ లోడ్తో వెళుతోన్న పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. వెంటనే హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు, డీఆర్ఎఫ్ రంగంలోకి దిగారు. ట్రాఫిక్ ను దారి మళ్లించారు. స్పార్క్ వస్తే ట్యాంకర్ పేలిపోయే ప్రమాదముంటే ఫోమ్ చల్లి, ఇసుక పోసి, నీళ్లు చల్లి భారీ క్రేన్లతో ఎక్కడా స్పార్క్ రాకుండా ట్యాంకర్ను నిలబెట్టారు. ప్రమాదానికి ఆస్కారం లేకుండా గంటలో పని పూర్తి చేసింది హైడ్రా. సో ఈ వ్యవస్థ పనితీరుకు ఇదో ఎగ్జాంపుల్ మాత్రమే. For more videos like this, subscribe Big TV channel.